ఇట్లా రమేష్ ఆర్పిఎస్ తోటి విత్తన శుద్ధి చేసిన ప్రతి పంట ఇదంతా కూడా చూడండి రమేష్. ఇదంతా కూడా ఎన్ని రోజుల పైరు ఇది రమేష్? 25 రోజులు. 25 రోజులు. 25 రోజులు. 25 రోజుల పైరు మొత్తం టోటల్గా 40 రోజుల పైరు లెక్క అనిపిస్తుంది రమేష్. దీనికి ఏమేమి వాడారు? ఆర్పిఎస్ విత్తన శుద్ధి ఏ రకంగా చేశారు అంతా ఒకసారి మన రైతు సోదరులందరికీ కూడా వివరించు రమేష్. ఆర్పిఎస్ రిజల్ట్ అనేది ఏ రకంగా ఉంది? మీరు గతంలో కూడా అద్భుతాలు తీశారు. ఇప్పుడు పత్తిలో కూడా యాక్చువల్గా మిర్చిలోనే ఉన్నాయి మన వీడియోలన్నీ కూడా, పత్తిలో లేదు. ఈ సంవత్సరం ఏంటంటే పత్తి కూడా వేయటం అనేది జరిగింది. ఇదంతా కూడా చెప్పండి రమేష్ గారు ఒకసారి మన రైతు సోదరులకు. ఒకసారి పత్తిని విత్తన శుద్ధి చేశానండి. ఓకే. పక్కన రైతు విత్తన శుద్ధి చేయలేదు. ఏది ఇది విత్తన శుద్ధి చేయలే? విత్తన శుద్ధి చేయలే. 10 రోజుల ముందు. ఇది 10 రోజుల ముందు. 10 రోజుల ముందు అంటే ఇది ఒక 35 రోజులు. 35 రోజులు. మంది 25 రోజులే. ఇది 25 రోజులు. 25 రోజులు పత్తి. ఓకే ఓకే. విత్తన శుద్ధి చేసిన తర్వాత మనకి జర్మినేషన్ ఫస్ట్ స్పీడ్గా వచ్చేసింది. జర్మినేషన్ అనేది ఫాస్ట్ జర్మినేషన్. ఫాస్ట్ వచ్చేసి. ఓకే ఓకే. జర్మినేషన్ అనేది కూడా ఫాస్ట్ జర్మినేషన్, గ్రోత్ కూడా ఫాస్ట్ గ్రోత్ రావటం. రెండవది ఆ పబ్బు కూడా కట్టడం, చెట్టు కూడా ఏంటంటే గ్రోత్ ఇదంతా ఉండటం అనేది జరుగుతూ ఉంది. చూడండి మొక్క లేతగా మొత్తం టోటల్గా. మళ్ళీ వర్షం కూడా ఎక్కువ లేవు, ఇప్పుడే వర్షాలు స్టార్ట్ అయినాయి. ఇదంతా కూడా ఆర్పిఎస్ యొక్క రిజల్ట్ రైతు మాటల్లో విన్నారు కదా. సరే, ఇది ఆర్పిఎస్ యొక్క రిజల్ట్. ఓకే అండి, ఓకే, నమస్తే.